వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు మధ్యాహ్నం ఒక బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కిడ్నాప్ అయిన తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పి ఏ పేరు నీ పేరు? నా పేరు అంజబాబు సార్. తుగ్గపాడు. ఏమైంది, ఏం జరిగింది? మీ బాబు ఎట్లా ఉండే? నేను బాగానే ఉండే మా బాబు, కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్, మా భార్య బాగాలేదు సార్. మాకు 8 నెలల ఫీవర్ వచ్చింది, రక్త కణాలు పడిపోయినా చూపిద్దామని తీసుకొచ్చిన. ఫస్ట్ మిర్యాల కూడా వాళ్ళు వ్యాన్ లో పంపించారు. మాకు వ్యాన్ లో పంపించి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చేంజ్ చేసి పోయారు. నేను పొద్దుగాల పూట మా బాబుని తీసుకొని మాకాని ఉన్నా, ఈమెకి ఒప్ప చెప్పిన మా పార్వతమ్మ ఉన్నా, మా ఇంటి పక్క ఆమెను తీసుకొచ్చిన. నేను ఇట్లే ఇప్పుడు చేత కాదు కదా సార్, ఆమె సపోర్ట్ తీసుకొచ్చి ఆమె ఇద్దరు ఉండరు. నేను ఇంటికి పోయి తుంగపాడు పోయి ఆటో తీసుకొని వస్తా, తీసుకొచ్చి ఇక్కడ లోకల్ నడుపుకుంటే ఖర్చుల మందం పైసలు వెళ్తాయి, రోజు పైసలు ఏడవుతాయని నేను ఆటో పోయి తీసుకొచ్చిన. తీసుకొచ్చి నేను 2:30 అయింది. అప్పటికి వీళ్ళు దౌలాడుతారు. అక్కడ నాకు తెలియదు ఏంటంటే నేను నా గురించి దౌలాడుతాను అనుకున్నా. బాబు పోయినా నాకు అక్కడ ముత్తుకుండా అందరు వచ్చారు. అక్కడ సార్లు వీళ్ళంతా వచ్చారు సార్. కంప్లైంట్ చేసావా? చేసిన సార్. ఏమంటున్నారు మరి? ఆచూకి ఎక్కడ ఉందని ఏమైనా చెప్తున్నారా? పోలీసులు ఆచూకు ఉన్నది బాబు, చూస్తారు, తీసుకొస్తాము ఊరు చెప్పారు సార్. ఏదో ఏం పేరు మీ బాబు పేరు? ఏం పేరు? సోమేశ్వర్ కుమార్. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? హాస్పిటల్ లోపలనే ఉన్నా, హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్ అన్నం చిన్న కింది తీసుకోబో అన్న. లైన్ లో అన్నం పెట్టిరు, మధ్యాహ్నం పూట అన్నం పెట్టిరు. అలా కింది తీసుకోబో అన్న. తీసుకొచ్చింది ఆడుకుంటున్నాం. గ్రీన్ కలర్ చొక్కా, వైట్ ఈ కలర్. రైట్. మరొక అసలు బాబు ఎవరు మాట్లాడారు, ఎవరు తీసుకెళ్లారు అనుకుంటున్నారు? ఎవరో సార్ ఇద్దరు ఆడోళ్ళు వచ్చారు మాట్లాడి చేసి అబ్బాయి షాజీ ఆపించారు, నాకు ఇంత వచ్చారు. వాళ్ళు రైడ్ చేసిరు. తర్వాత ఈ అమ్మాయి అన్నం పడతాను పోయింది. నీతో మాట్లాడిరా? వాళ్ళు నీతో మాట్లాడిరమ్మా? ఇంకా చాయ్ తాగండి ఫస్ట్ అసలు అసలు 20 రూపాయలంట. 10 రూపాయలు తీరాదే 10 రూపాయలు తీరాదని లేవు అని అబ్బాయి అన్నాడు. అనగానే అసలు వదిలేసారు. అసలు వదిలేసి చాయ్ దగ్గర తీసుకొచ్చారు. చాయ్ దగ్గర తీసుకొచ్చి నాకు వచ్చి వాళ్ళు తాగి చేసారు. తర్వాత వచ్చి ఆడ కూర్చున్నాం. మళ్ళీ చెట్టు కింద కూర్చున్నా జరిచేపటికి ఏమో అన్నం పట్టినా తీసుకొద్దంటారా, ఈ రూమ్ లో పట్టుకొద్దంటారా అని. మరి సార్ ఇంత మంచి మాట్లాడిన వాళ్ళు కదా సార్, కనిపించుకోక అన్నం అని పట్టుకొస్తా అన్న. అన్నం పెట్టినాం, పోయినాం. సరే తీసుకొని వస్తున్నాం. అన్నం కూడా ఆడ కసేపుళ్ళు తీసుకొని వస్తున్నాం. అటు చూడ అడ్మహాన్ని చూసినా, అడ్మహాన్ని చూసారు మాయమే. ఇద్దరు లేరు. అంటే వాళ్ళు ఏజ్ ఎంత ఉంటదమ్మా? పెద్ద మనుషులా? వాళ్ళ ఏజ్ ఎంత? పెద్ద మనిషి ఒక కసి కూర్చుని ఉంటుంది బాగానే. ముసలు ఒకదే ముసలా. రైట్. మొత్తం కూడా చూస్తున్నాం. ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో ఈమె దగ్గరనే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంచి ఆడుకునే సమయంలో కూడా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వచ్చి నమ్మించి మాయమాటలు చెప్పి మొత్తం కూడా ఆమెతోటి మాట కలిపి కూడా బాబుని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా బాబు ఎక్కడికి వెళ్ళాడు మొత్తం కూడా అన్ని మార్గాలలో కూడా వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా బాబు 2 గంటలకు అయితే భువనగిరికి సంబంధించిన బస్సు ఎక్కినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. భువనగిరిలో దిగినట్టు కూడా అక్కడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. భువనగిరిలో ఉన్నట్టు కూడా భువనగిరికి సంబంధించిన పోలీసులు కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఇది నల్గొండ జిల్లాలో కిడ్నాప్ అయిన బాలుడి పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.